భైంసాలో ఎంఐఎం కు బిగ్ షాక్ తగిలింది. భైంసా మున్సిపల్ చైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి తూము దత్తాత్రి ఎన్నికయ్యారు. భైంసా వైస్ చైర్మన్ గా సిద్దికి ఎన్నికయ్యారు. ఎంఐఎం కు చైర్మన్ పీఠం దక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీ. భైంసాలో ఎంఐఎం కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. భైంసా మున్సిపల్ చైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి తూము దత్తాత్రి ఎన్నికయ్యారు. అదేవిధంగా భైంసా వైస్ చైర్మన్ గా సిద్దికి ఎన్నికయ్యారు. ఎంఐఎం కు చైర్మన్ పీఠం దక్కకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది బీజేపీ. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, భైంసాకి సంబంధించి ఎంఐఎం కి షాక్ ఇస్తూ అదేవిధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ స్వతంత్ర అభ్యర్థికి అయితే ఈ మున్సిపల్ చైర్మన్ పీఠం అయితే దక్కింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అక్కడ? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు స్వతంత్ర అభ్యర్థులు అయితే మున్సిపల్ 4 లో కీలకమయ్యారని కూడా చెప్పచ్చు. అయితే బైంసా మున్సిపాలిటీ స్థానంపై 5వ సారి జెండా పాతుదాం అనుకున్న పతంగి పార్టీకి మాత్రం బిగ్ షాక్ అయితే తగిలింది. పూర్తిగా బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఇతర పార్టీకి సంబంధించిన అటువంటి నేతలందరినీ కూడా కూడగట్టుకొని పూర్తిగా ఎంఐఎం పార్టీకి పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్ రాకుండా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని చైర్మన్ గా చేసిన పరిస్థితులు అయితే బైంసాలో ఉన్నాయి. బైంసా మున్సిపల్ చైర్పర్సనానికి సంబంధించి చైర్పర్సన్ అభ్యర్థిగా దత్తాత్రి ప్రమాణ స్వీకారం చేయగా వైస్ చైర్మన్ గా సిద్దికి ప్రమాణ స్వీకారం అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా ఈ స్థానాన్ని తామే కైవసం చేసుకుంటామంటూ కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ అహ్మద్ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా తమకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని కలుపుకొని పోతాం. ఖచ్చితంగా మరోసారి తామే ఈ బైంసా మున్సిపల్ దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా పూర్తిగా బీజేపీ పార్టీ స్వతంత్ర అభ్యర్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ స్థానాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ వాయిదా తీర్మానాలు అయితే పడ్డాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, కాగజ్ నగర్, క్యాతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారాలు అయితే రేపటికి వాయిదా పడిన పరిస్థితులు అయితే ఉండగా ఈ మరో 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటు చెన్నూరు, లక్షట్పేట్, నిర్మల్ అలాగే బెల్లంపల్లి స్థానాలను అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆదిలాబాద్ తో పాటు బైంసా స్థానాన్ని అయితే స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్ గా గెలుపొందిన పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. అయితే మనం గత 3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఆ కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి కూడా బైంసాతో పాటు ఆదిలాబాద్ స్థానాలను ఎవరు కైవసం చేస్తుంటారనేది కీలకంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా హంగులో కింగ్ ఎవరంటే కేవలం స్వతంత్ర అభ్యర్థులనే చెప్పచ్చు. బైంసా మున్సిపాలిటీ స్థానంతో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్థానాన్ని కూడా స్వతంత్ర అభ్యర్థులే కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. శ్రీనివాస్, మొదటిసారిగా భైంసాలో స్వతంత్ర అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఇప్పుడు వైస్ చైర్మన్ కూడా సిద్దికి, అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్వతంత్ర అభ్యర్థి? సుధా, ఇటు వైస్ చైర్మన్ గానైతే ఇటు స్వతంత్ర అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయగా వైస్ చైర్మన్ గానైతే బీజేపీ ఇటు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం కూడా చేసింది. స్వతంత్ర అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా బైంసా స్థానాన్ని మాత్రం మరొకసారి ఎంఐఎం చేతికి పోకుండా అయితే స్వతంత్ర అభ్యర్థులే గెలుపొందారు. దాదాపుగా ఇందులో కీలక పాత్ర కూడా బీజేపీ పార్టీ నేతలు పోషించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు కౌంటింగ్ ముందు కావచ్చు, పోలింగ్ ముందు కూడా ఎంఐఎం మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రెస్ మీట్లు పెట్టి మరి కీలక వ్యాఖ్యలు అయితే ఎమ్మెల్యేపై చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా బీజేపీ పార్టీ కాదు, ఇతరులందరూ ఎవరు కలుపుకొని వచ్చినా కూడా ఖచ్చితంగా మరోసారి ఇదే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అనేసి వీరు ప్రెస్ మీట్లు పెట్టి మరి కూడా ఎంఐఎం నేతలు అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ స్వతంత్ర అభ్యర్థులు చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడంతో అయితే బీజేపీ తన చేతికైతే పగ్గాలు పోకుండా ఉండడానికైతే పూర్తి పార్టీకి సంబంధించినటువంటి నేతలకి అధికారం దక్కపోయినా కూడా ఎంఐఎం పార్టీకి మాత్రం ఈ స్థానం వారైతే కీలకంగా వ్యవహరించిన పరిస్థితులు అయితే బైంసా మున్సిపాలిటీలో ఉన్నాయి.
శ్రీనివాస్, బైన్సాలో మొదటిసారిగా స్వతంత్ర అభ్యర్థి అయితే ఎన్నికయ్యారు. ఎంఐఎం పార్టీకి అయితే ఇది షాక్ అనే చెప్పాలి. మరి దీనికి సంబంధించి బీజేపీ నాయకుల అభిప్రాయం ఏ విధంగా ఉంది? మొదటి నుంచి బీజేపీ పార్టీ నేతలు కూడా ఊహించింది, గుహాలు రచించింది ఒకటే, బీజేపీ పార్టీ అభ్యర్థుల లేకపోతే స్వతంత్ర అభ్యర్థుల గెలుపొందిన వారా ఎవరో ఒకరు చైర్మన్ పీఠాన్ని అధిరోహించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఐఎం కి మాత్రం ఈ పీఠాన్ని కైవసం చేసుకోకుండా చూసుకునేదానికి వీరంతా కూడా కలిసి ఏకమై కూడా స్వతంత్ర అభ్యర్థిని గెలుపొందించిన పరిస్థితులు అయితే ఎవరైతే బైన్సా మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారో అతను కూడా గతంలో బీజేపీ పార్టీలోనే ఉన్నారు. కానీ టికెట్ల కేటాయింపు సందర్భంగా వారి ఇటు ఎవరైతే చైర్మన్ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేసిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వీరితో పాటు మరికొంతమందికి టికెట్లు కేటాయించకపోవడంతో వాళ్ళందరూ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థులుగా కూడా బరిలోకి దిగి వారి స్థానాలను వారు గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగి తమ స్థానాలను గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించారు. ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి మాత్రం మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కదనే ఒకే ఒక్క ఆ కోణంతో బీజేపీ పార్టీకి వారికి టికెట్లు కేటాయించకపోయినా కూడా బీజేపీ పార్టీతో కలిసి ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా బీజేపీ పార్టీ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థికి మొట్టమొదటిసారి బైన్సా పీఠం కట్టబెట్టడంలో బీజేపీ కూడా కీలక పాత్ర పోషించింది. ఎంఐఎం కి బిగ్ షాక్ ఇచ్చిందని కూడా చెప్పొచ్చు సుధా. శ్రీనివాస్, అయితే బైన్సా ఎన్నికలకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ గా మరి స్వతంత్ర అభ్యర్థి నిలబెట్టేందుకు ఎంఐఏ సుముఖంగానే ఉందా? యసుదా, కీలకంగా అంటే బైన్సా మున్సిపల్ స్థానాలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఎంఐఎం పార్టీకి అయితే రాలేదు. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ మద్దతు రావాలంటే కూడా ఖచ్చితంగా ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కలిపిపోయే పరిస్థితి ఉంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో కూడా 5గురు ఇటు సామాజిక వర్గాలుగా వర్గాల వారిగా చూసుకుంటే మాత్రం 5గురు ఇండిపెండెంట్ లో కూడా హిందూ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మరోవైపు 2 ఇండిపెండెంట్ మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. అంటే ఇటు మైనారిటీతో పాటు ఇండిపెండెంట్ గెలిచినటువంటి హిందూ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు కూడా పూర్తిగా బీజేపీ అలయన్స్ లోనైతే మద్దతు ఇచ్చారు. దీంతోనే స్వతంత్ర అభ్యర్థులకి ఈ పీఠాన్ని అయితే కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ఆ చైర్మన్ పీఠాన్ని కూడా తన భార్యకి కేటాయించాలంటూ కూడా ఇటు 3వ వార్డు అభ్యర్థి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు తమకు టచ్ లో ఉన్నారు. ఖచ్చితంగా తమకు 2 ఏళ్ల పాటు ఎవరైతే చైర్మన్ పీఠాన్ని ఇస్తున్నారో వారికి మాత్రమే మద్దతు ఇస్తామంటూ కూడా అతను వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు. అయితే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే ఓటు ఎక్సాఫీషియో ఓటును యూజ్ చేసుకొని కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకైతే ఇటైతే పట్టం అయితే కట్టారు. పూర్తిగా వన్ సైడ్ గా ఇటు బీజేపీ పార్టీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అలయన్స్ లోనైతే ఎంఐఎం కి ఇటు బైన్సా మున్సిపల్ చైర్పర్సన్ స్థానం దక్కకుండానైతే కీలక పాత్ర పోషించి స్వతంత్ర అభ్యర్థులకు అయితే కట్టబెట్టారు. దీంతో పూర్తిగా ఎంఐఎం నేతలు అయితే కొంత షాక్ లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. శ్రీనివాస్, మీరు హోల్డ్ లో ఉండండి. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ